హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ 2023 పార్ట్ 2లో భాగంగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రీవియస్గా చేసినటువంటి పార్ట్ 1కి కంటిన్యూటీగా ఉంటుంది. మొట్టమొదటిగా చూసుకుంటే ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023. ఈ రిపోర్ట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వీసా ఫ్రీ డెస్టినేషన్ అనేది ఎలా ఉంది అనే స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ని రిలీజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఎన్లీ అండ్ పార్ట్నర్ అనే ఒక గ్లోబల్ సిటిజన్షిప్ రెసిడెన్సీ అడ్వైజరీ ఫర్మ్. సో అంటే ఒక ఫర్మ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రిపోర్ట్ ద్వారా ప్రపంచంలో మేజర్గా ఉన్నటువంటి పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏ దేశానికి ఉంది అంటే సింగపూర్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వన్ జర్మనీ, ఇటలీ, స్పెయిన్ అనేది సెకండ్ ర్యాంక్లో ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఇండియా ర్యాంక్ అనేది ఎంత ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియా పొజిషన్ ఇప్పుడు 80 పొజిషన్లో ఉంది. కంపేరిటివ్ టు ప్రీవియస్ ఇయర్ 87 పొజిషన్, అంటే 7 పొజిషన్లు అనేది మనకు జంప్ అవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అనేది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు డేటాని ఎలా సింథసైజ్ చేస్తారు అనేది చూసుకోవాలి. డేటాని జనరల్గా ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎయిర్ లెవెల్లో ట్రావెల్ అయ్యే డేటా మొత్తాన్ని సింథసైజ్ చేసి ఫైనల్గా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇండియా అనేది 57 కంట్రీస్కి వీసా ఫ్రీ ట్రావెల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పటి వరకు. సింగపూర్కి అయితే దగ్గరగా 192 డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ ట్రావెల్కి అవకాశం ఉండడం ద్వారా పవర్ఫుల్ పాస్పోర్ట్గా ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాకి వీసా ఫ్రీగా ఏ దేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈ రిపోర్ట్ ద్వారా అంటే ఇండియా పాస్పోర్ట్కి ఉన్నటువంటి పవర్ ఎలా ఉంది అనేది తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ వన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీస్ గురించి అడిగేటప్పుడు, అదర్వైజ్ అన్రెస్ట్ ఇన్ వరల్డ్లో ఎలా ఉంది అనేటప్పుడు కూడా మనకు ఈ రిపోర్ట్ని మెయిన్స్లో యూజ్ చేయొచ్చు. మొట్టమొదటిగా చూసుకుంటే ఇండియా ర్యాంక్స్ 13th పొజిషన్ అండర్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఓకే, ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భాగంగా ఈ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు అనేది చూద్దాం. ఈ రిపోర్ట్ని రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, IEP అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇండియా అనేది 13th పొజిషన్లో ఉంది ఈ గ్లోబల్ లెవెల్లో టెర్రర్ యాక్టివిటీస్ జరగడానికి, నాన్ వైలెన్స్ యాక్టివిటీస్. సో ప్రపంచంలో మోర్ గ్లోబల్ టెర్రర్ కంట్రీ ఏంటి అంటే కంటిన్యూస్గా ఆఫ్ఘనిస్తాన్ కంటిన్యూస్ టు బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ బై టెర్రరిజం. అంటే రీసెంట్ రిపోర్ట్స్లో కన్సిక్యూటివ్గా 4 సంవత్సరాల్లో గత ఆఫ్ఘనిస్తానే మోస్ట్ టెర్రర్ ఎఫెక్టెడ్ కంట్రీగా రిపోర్ట్లోకి రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మేజర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే టెర్రర్ యాక్టివిటీస్ అనేవి తగ్గాయి అనేది ఈ రిపోర్ట్లో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023. ఇక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ద్వారా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్, సిటీస్ కూడా పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని స్విస్ ఫర్మ్ అనేది IQ ఎయిర్ అనే ఒక ఫర్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ రిపోర్ట్లో ఇండియా పొజిషన్ చూసుకుంటే 8th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 190 కంట్రీస్ అలా ఉంటే, మోర్ దెన్ 190 కంట్రీస్ ఉంటే ఇక్కడ 8th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్
PM2.5 లెవెల్స్, ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది 2.5 అనేది హైలీ అజార్డస్. దీని ద్వారా ఎంతోమంది జనాభా చనిపోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మన ఇండియాలో పొజిషన్ యావరేజ్గా ఇండియా PM2.5 లెవెల్స్ ఎలా ఉన్నాయంటే 53.3 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ అనే లెవెల్స్లో ఉన్నాయి. యావరేజ్గా WHO లెక్క ప్రకారం మనకు 5 రేంజ్ మాత్రమే ఉంటుంది, అంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉంది యావరేజ్గా. సో ఇది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్నటువంటి సిటీస్, కంట్రీ అనేది టాప్ 8 పొజిషన్లో ఉంది. ఇండియన్ సిటీస్ అనేవి టాప్ 2 సిటీస్ అనేవి టాప్లో ఉన్నాయి. ఏంటంటే అంటే భివాదీ సిటీ అండ్ ఢిల్లీ సిటీస్ అనేవి ప్రపంచంలో టాప్ 10లో టాప్ 2 సిటీస్గా నిలవబడ్డాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ యొక్క ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 922.6 లెవెల్స్కి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఉంది. ఇది కూడా అజార్డస్ లెవెల్లో ఉంది, సివియర్ కండిషన్లో. నెక్స్ట్ వన్, ఈ రిపోర్ట్ ద్వారా ఇంకొక హైలైట్ పాయింట్స్ అంటే మెయిన్స్కి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకు GS మెయిన్స్ 3లో ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో భాగంగా పొల్యూషన్ అనేది ఉంది క్లియర్గా, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. అందులో ఎయిర్ పొల్యూషన్లో స్టాటస్ గురించి రాసేటప్పుడు ఈ స్టాటిస్టిక్స్ని యూజ్ చేయాలి. అంటే గ్లోబల్ మొత్తంలో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ సిటీస్ 50 సిటీస్లో, పొల్యూటెడ్ సిటీస్లో 39 సిటీస్ అనేవి ఇండియా నుండే ఉన్నాయి అనేది కూడా ఒక హైలైట్ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఈ రిపోర్ట్ ద్వారా టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో మొట్టమొదటి కంట్రీ ఏంటంటే చాద్, నెక్స్ట్ వన్ ఇరాక్, పాకిస్తాన్, ఇవి కంట్రీస్. ఇండియా పొజిషన్ 8th పొజిషన్. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే అసలు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్కి ఇండియాలో మేజర్ కారణం ఏంటి అని చూస్తే 20 to 35% ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్కి కారణం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ మాత్రమే. అంటే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి. మనకు ట్రాన్స్పోర్టేషన్లో మెట్రోస్, కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇండక్ట్ చేసుకుంటేనే ఈ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి అవకాశం ఉంది అనేది ఇండైరెక్ట్గా ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇవి మేజర్ హైలైట్స్ ఆఫ్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. నెక్స్ట్ వన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ 2023. అంటే టెక్నాలజీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఈ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో, ఇన్నోవేషన్ స్టేటస్ కూడా ఎలా ఉంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే UNCTAD అంటారు, UNCTAD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఇన్స్టిట్యూషన్ అనేది UN ఇన్స్టిట్యూషన్ కనుక ఈ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఈ రిపోర్ట్ ద్వారా ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఆర్ మోర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ గ్రీన్ టెక్నాలజీస్ దాన్ డెవలపింగ్ కంట్రీస్ అనేది మేజర్ హైలైట్గా నిలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ టెక్నాలజీస్లో అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉంది అంటే డెవలప్డ్ కంట్రీస్ అని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే గ్రీన్ టెక్నాలజీస్ అనేది ఎక్కువ మార్కెట్ ఉంది ఫ్యూచర్లో అని ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుందంటే 1.5 ట్రిలియన్ గ్రీన్ టెక్నాలజీస్ మార్కెట్ అనేది 2020లో ఉంటే మనకు 9.5 ట్రిలియన్ అనేది 2030కి ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీస్ ద్వారా ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది మాత్రం మేజర్లీ డెవలప్డ్ కంట్రీస్. ఈ యొక్క టెక్నాలజీస్ అన్ని గ్రీన్ టెక్నాలజీస్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్, మోస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఈ రిపోర్ట్ ద్వారా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకోసమనే గ్రీన్ టెక్నాలజీస్ కోసం మనకు అడాప్టేషన్ గ్యాప్ ఫండ్ని, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి కాప్ సమ్మిట్లో ఈ డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడు వాయిస్ రైజ్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్స్ని మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్రీన్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, సోలార్, విండ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి ఈ టెక్నాలజీస్లో కొన్ని కంట్రీస్ అనేవి అప్పర్ హ్యాండ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో బ్రెజిల్ అండ్ చైనా అండ్ ఇండియా at 46 ఇలా ర్యాంకులు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇండియా కొంచెం
మంచి పొజిషన్లో ఉంది, కాకపోతే డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఎక్కువగా హై పొజిషన్లో ఉండడం అనేది ఈ రిపోర్ట్ ద్వారా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అంక్టాడ్ అనేది ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే యుఎన్ ఇన్స్టిట్యూషన్ కనుక. సో ఈ పర్మనెంట్ బాడీ అంక్టాడ్ అనేది యునైటెడ్ నేషన్స్లో, ఈ ఇన్స్టిట్యూషన్ 1964లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇవి బేసిక్ పాయింట్స్. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మేజర్గా 4 ఏరియాస్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నెక్స్ట్ వన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, నెక్స్ట్ వన్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంటల్ పాలసీస్. సో ఈ మేజర్ 4 కాంపోనెంట్స్ పైన ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి బై ప్రొవైడింగ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఇది ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2023. సో ఈ రిపోర్ట్ కూడా మనకు అంక్టాడ్ అనే ఇన్స్టిట్యూషన్నే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అండ్ ఆల్సో మనకున్నటువంటి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ని కూడా మనకి రిలీజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ అంక్టాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనకు 2023లో ఉన్నటువంటి రిపోర్ట్ ద్వారా హైలైట్స్ ఏంటి అంటే మోస్ట్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసినటువంటి కంట్రీస్లో భాగంగా ఇండియా ఉంది. అట్ ద సేమ్ టైం ఏషియన్ కంట్రీస్ అనేవి కూడా ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. మెయిన్స్ కూడా యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీలో ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఎకానమీలో రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎఫ్డిఐ ఫ్లోస్ ఆర్ హయ్యర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ కంపేర్డ్ విత్ డెవలప్డ్ కంట్రీస్. ఎందుకంటే మేజర్ బూమ్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఉంది. సో నెక్స్ట్ అంతా గ్రోత్ ట్రాజెక్టరీ అంతా కూడా డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ ఎకానమీస్ పైన ఉంది కనుక సో ఆటోమేటిక్గా ఎఫ్డిఐ అనేది డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. వరల్డ్ ఫ్రెష్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ 2023. ఈ వరల్డ్ ఫ్రెష్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 యొక్క రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఈ ఫ్రెష్ అనేది ఎలా ఫ్రీడమ్ని కొనసాగిస్తుంది, ఏ ఏ దేశాలు ఎక్కువగా ఫ్రెష్ ఫ్రీడమ్ని కట్టైల్ చేస్తున్నాయి అనేది ఈ రిపోర్ట్ ద్వారా స్టేటస్ తెలియజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఎన్జిఓ మనకు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటే ఆ వర్డ్లోనే ఉంది, అంటే వీటికి రిపోర్ట్ చేసేయడానికి బార్డర్ అనేది ఏమీ అడ్డంకి కాదు అని. సో ఇది ప్రీవియస్లీ యూపీఎస్సీలో ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇందులో భాగంగా మనకు ఇండియా స్టేటస్ ఎలా ఉంది, మేజర్గా ఈ ఫ్రీడమ్లో ప్రెస్ ఫ్రీడమ్లో టాప్ మోస్ట్ కంట్రీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. జనరల్గా ఇండియా పొజిషన్ చూసుకుంటే 161 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఫస్ట్ థింగ్ రిపోర్ట్ రిలీజ్ చేసినటువంటిది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఎన్జిఓ. నెక్స్ట్ వన్ మన ఇండియా పొజిషన్ ఇప్పుడు చూసుకుంటే ప్రాబ్లమెటిక్ టు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరిగింది. 2022తో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంక్ ఇంకా కిందికి రావడం జరిగింది అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకున్నటువంటి బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, ఈ కంట్రీస్ మోస్ట్లీ చైనా, మయన్మార్ లాంటి కంట్రీస్ అనేది కొంచెం ఫ్రెష్ పైన ఎక్కువగా రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ తెలియకుండా మేజర్గా ఉన్నటువంటి న్యూస్ అనేది బయటికి రాదు. సో అందుకని మన పొజిషన్ ఎప్పుడైనా తెలుసుకునే తర్వాత మనకున్నటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ భూటాన్ ఇండియా కంటే బెటర్ పొజిషన్లో ఉంది, శ్రీలంక ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ కూడా. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఉన్నాయి. సో ఇండియా పొజిషన్ 161, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ చైనా మాత్రం ఇండియా కంటే తక్కువ పొజిషన్లో ఉందని దీని ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెష్ ఫ్రీడమ్లో ఇప్పుడు మేజర్ కంట్రీ ఏంటి, టాప్ కంట్రీ ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినటువంటి కంట్రీ నార్వే అని గుర్తుపెట్టుకోవాలి.
మేజర్గా ఎందుకంటే స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ ఎక్కువగా పీస్ ఇండెక్స్లో, హ్యాపీనెస్ ఇండెక్స్లో, అట్ ద సేమ్ టైం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో కూడా మేజర్గా నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి కంట్రీస్కే ఈ రిపోర్ట్స్లో ఎక్కువగా ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. దట్టు కన్సిక్యూటివ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సు ఉంది. సో ఒకసారి ఈ యొక్క రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. సో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎన్జిఓ. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటి అంటే డిఫెండ్ అండ్ ప్రమోట్ మీడియా యొక్క ఫ్రీడమ్ని ప్రమోట్ చేయాలి, డిఫెండ్ చేయాలి అనేది ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది కన్సల్టేటివ్ స్టేటస్లో ఉంది యునైటెడ్ నేషన్స్తో, అంటే పర్మనెంట్ బాడీ మాత్రం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మేజర్గా ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకు ప్రపంచంలో ఆకలి చావులతో ఎలా చనిపోతున్నారు అనేది స్టేటస్ ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అనేది చూస్తే వరల్డ్ వైడ్ చూసుకుంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనే ఒక ఎన్జిఓస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీన్స్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనే ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, యుఎన్డిపి అలా మనం అనుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాకపోతే ఒక ఎన్జిఓ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈ 2023లో భాగంగా మనం చూసుకుంటే ఇండియా పొజిషన్ ఎలా ఉంది అంటే 111వ ర్యాంక్ అవుట్ ఆఫ్ 125. అంటే ఇండియాలో ఆకలి చావులు, హంగర్ అనేది చాలా ఎక్కువగా ఉందని ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ 2023కి ఈ రిపోర్ట్లో థీమ్ అనేది ఏంటి అంటే ఈ థీమ్ ఆఫ్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ బియాండ్ 2030 యూత్, ఫుడ్ సిస్టమ్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సోవర్నిటీ. అంటే అసలు ఏమేంటంటే యూత్ పైన, అట్ ద సేమ్ టైం ఫుడ్ సిస్టమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ ఫుడ్ సోవర్నిటీ పైన ఉంది అని. సో ఓవరాల్గా ఈ హంగర్ అనేది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి లింక్ అయి ఉంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్, సో హంగర్ అనేది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఎన్నో గోల్కి లింక్ అయి ఉంది అనేది నా యొక్క ఆన్సర్. ఓకే, సో మన ఇండియా యొక్క ర్యాంక్ అనేది 111 అయితే మనకు ఉన్నటువంటి స్కోర్ 28.7 అనే స్కోర్ని పొందడం జరిగింది. సో ఇందులో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భాగంగా మేజర్గా 4 పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే సో మేజర్గా 4 పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే అండర్ నరిష్మెంట్ ఎలా ఉంది, అంటే న్యూట్రిషన్ లేకుండా ఈ పిల్లలకి ఎలా ఉన్నారు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ మార్టాలిటీ. అంటే చైల్డ్ వేస్టింగ్ అంటే అతని వ్యక్తి యొక్క చిల్డ్రన్స్ యొక్క హైట్కి వెయిట్ ఎలా ఉన్నారు. సో నెక్స్ట్ వన్, స్టంటింగ్ అంటే ఏంటంటే ఏజ్కి హైట్కి ఉన్నటువంటి పొజిషన్ ఎలా ఉంది. నెక్స్ట్ వన్, మార్టాలిటీ అంటే చిన్నపిల్లల టైంలో మనకు చనిపోవడం ఎంతగా ఎక్కువగా జరుగుతుంది అనే ఈ మేజర్ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్. సో దీని ద్వారా మనకు చూసుకుంటే మన ఇండియా పొజిషన్ ఇప్పుడు 111, ప్రీవియస్గా చూసుకుంటే 107. అంటే హంగర్ ఇండెక్స్లో ఇండియా అనేది ఇంకా జంప్ అనేది కాకుండా కిందకి పడిపోవడం జరిగింది. సో ర్యాంక్ అనేది కొంచెం లీస్ట్లో ఉంది పొజిషన్ అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది. మన ఇండియా పక్కన ఉన్నటువంటి కంట్రీస్ చూసుకుంటే శ్రీలంక 60 ర్యాంక్, నేపాల్ 69, బంగ్లాదేశ్ 81 అండ్ పాకిస్తాన్ 102 పొజిషన్లో ఉన్నాయి. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ అనేది కొంచెం బెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇండియా పొజిషన్లో చూసుకుంటే మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ సొసైటీ అవ్వచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆప్షనల్స్లో కూడా చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే అండర్ నరిష్మెంట్లో 16.6% ఆఫ్ ద చిల్డ్రన్స్ అనేవాళ్ళు అండర్ నరిష్మెంట్లో ఉన్నారు. అండర్ 5 మార్టాలిటీలో 3.1, అనేమియాలో 58.1% ఆఫ్ ద ఉమెన్ ఫేసింగ్ ద ఎనేమియా ప్రాబ్లం. సో ఈ పాయింట్స్ అనేది మనకు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం ఉంది.
గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023. ఈ గ్లోబల్ టీబీ రిపోర్ట్ అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్ ద్వారా మన ఇండియా పొజిషన్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ లెవెల్లో టీబీ కేసెస్ ఎలా ఉన్నాయి పొజిషన్ అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో 27% ఆఫ్ ద గ్లోబల్ టీబీ బర్డెన్లో ఇండియా అనేది ఆక్యుపై చేయడం జరుగుతుందంటే 100% టీబీ పైన బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటే అందులో 27% బర్డెన్ అనేది ప్రపంచానికి ఇండియా నుండి ఉంది అనేది ఈ 2023 రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా మేజర్ 10 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటే 10 మేజర్ గ్లోబల్ బర్డెన్ కంట్రీస్ అంతా కలిపి 87% కేసులకి కారణం అవుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో 87% కేసులకి కారణం ఈ 10 దేశాలే. ఏంటి అంటే ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, ఇండియా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ అని. సో ఇది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో అసలు టీబీ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాటల్ డిసీజ్. ఈ డిసీజ్ అనేది మనకు బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ డిసీజ్ అనేది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తూ ఉంటుంది. సో లంగ్స్కి ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే BCG అనే వ్యాక్సిన్ ఉంది. గవర్నమెంట్ కూడా వేరియస్ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది, డాట్స్ అనే ప్రోగ్రామ్ని. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్కి ఈ టీబీని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నారు? WHO కూడా ఈ టీబీ ఎండ్ పాలసీ అనే ఒక స్ట్రాటజీని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క స్ట్రాటజీ అనేది ఏ సంవత్సరానికి పెట్టుకున్నారు అనేది కూడా నా యొక్క క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, నెక్సై అనే పోర్టల్ ఉంటుంది టీబీ కోసం. ఆ నెక్సై పోర్టల్ ద్వారా మనకు మనిషికి టీబీ పేషెంట్కి ఎంతవరకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది అనే వాటికి మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ వన్, వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023. సో ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ని WHO రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో భాగంగా మనం చూసుకుంటే ఇండియా గురించి పొజిషన్ చూసుకోవాలి. మొట్టమొదటిగా ఇన్ ఇండియా ఎస్టిమేటెడ్ అరౌండ్ 30% డిక్లైన్ ఇన్ కేసెస్ అండ్ 34% ఆఫ్ డిక్లైన్ ఇన్ డెత్స్ అనేది ఉంది అని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. అంటే ఈ రిపోర్ట్ ద్వారా ఈ మలేరియా రిపోర్ట్ ద్వారా వరల్డ్ మలేరియా రిపోర్ట్ ద్వారా 30% ఆఫ్ ద కేసెస్ అనేవి తగ్గాయి, 34% ఆఫ్ ద డెత్స్ అనేవి ఈ మలేరియా డెత్స్ అనేవి తగ్గాయని ఈ రిపోర్ట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో దగ్గరగా 5 మిలియన్ ఎడిషనల్ కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయి అనేది ఈ రిపోర్ట్ అనేది తెలియజేసింది. నెక్స్ట్ వన్, ప్రీ పాండమిక్ లెవెల్కి అంటే కరోనా ముందు కంటే ఇప్పుడు మలేరియా కేసెస్ పెరుగుతున్నాయి అనేది కూడా ఈ రిపోర్ట్ ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది. సో మలేరియా అనేది మనకు పారాజైట్ అంటే మనకున్నటువంటి ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటో బైట్ ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమించడం జరుగుతుంది. ఈ వ్యాధి మోస్ట్లీ త్రూ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా ప్రాసెస్ ద్వారా వేరే వ్యక్తికి సంక్రమిస్తుంది. నెక్స్ట్ వన్, మేజర్గా 5 టైప్స్ ఆఫ్ మలేరియా ఉంటాయి. అందులో మేజర్ ఇంపార్టెంట్ 2 టైప్స్ ఏంటి అంటే ప్లాస్మోడియం ప్లాసిఫెరం అండ్ ప్లాస్మోడియం వివాక్స్ అనేవి మేజర్ థ్రెట్. సో మనకు మలేరియాని అయితే మాత్రం మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే రీసెంట్గా మాత్రమే మలేరియాకి వ్యాక్సిన్ని కూడా కనుక్కోవడం జరిగింది. ఏంటి అంటే ఆ వ్యాక్సిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. రీసెంట్గానే ఏంటి అంటే RTS-S/AS1. ఈ బ్రాండ్ నేమ్ ఏంటి అంటే మస్కరెక్స్ అనే నేమ్గా కూడా పిలువబడుతుంది. నెక్స్ట్ వన్, RT1 మ్యాట్రిక్స్ M అనే ఈ వ్యాక్సిన్స్ రీసెంట్గానే WHO యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మనకు దీనిలో భాగంగా ఇండియా టార్గెట్ పెట్టుకున్నారు మలేరియా ఫ్రీ బై 2027 అంటే ఎలిమినేట్ బై 2030. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2030 ఉన్నాయి. దానికంటే ముందే మన భారతదేశం అచీవ్ అవ్వాలి, మేజర్ డిసీజెస్ని ఎలిమినేట్ చేయాలి అని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు వరకు ఏ డిసీజెస్ని మన ఇండియా కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరిగింది అనేది నా యొక్క క్వశ్చన్.
ఇందులో పోలియో అనేది మన ఇండియాలో కంప్లీట్లీగా ఎలిమినేట్ అయ్యిందా లేదా అనేది కూడా నా యొక్క క్వశ్చన్ మీకు. నెక్స్ట్ వన్, ఇంతవరకు కూడా మనం రిపోర్ట్స్లో భాగంగా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పార్ట్ 1లో పార్ట్ 2లో ఇప్పటి వరకు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాకపోతే ఇండియా లెవెల్లో రిపోర్ట్స్ అనేది కూడా అడుగుతున్నారు రీసెంట్గా. అంటే రీసెంట్గా మనకు 2014-15 నుండి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి ఒక న్యూ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అనే ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ అనేది మేజర్ థింక్ ట్యాంక్గా వర్క్ చేస్తూ ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ థింక్ ట్యాంక్గా వర్క్ చేసి ఈ రాష్ట్రాల మధ్య ఒక కాంపిటీషన్ని, ఒక కోఆపరేషన్ని ప్రమోట్ చేయడం కోసం రిపోర్ట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ ద్వారా ఒక్కొక్క స్టేట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్లో, ఎక్స్పోర్ట్లో, అన్ని సెక్టార్స్లో కూడా ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా కాంపిటేటివ్ ఫెడరలిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడంలో ఈ నీతి ఆయోగ్ ఎంతోగానో తోడ్పడుతుంది. సో ఇందులో భాగంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నీతి ఆయోగ్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయం. నీతి ఆయోగ్ రీసెంట్గా ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎవరు వచ్చారు, నీతి ఆయోగ్ ఇప్పుడు ఉన్నటువంటి CEO ఎవరు అనేది. ఓకే, నెక్స్ట్ వన్, మనకు నీతి ఆయోగ్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే రిపోర్ట్స్ అనేవి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది, అట్ ద సేమ్ టైం కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని కూడా నీతి ఆయోగ్ ఇస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ని కూడా లాంచ్ చేసినటువంటిది నీతి ఆయోగ్. సాత్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ సాత్ ప్రాజెక్ట్ ద్వారా సాతి ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా లాంచ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అండ్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లాంటి మేజర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవాలి అంటే, ఎస్పెషల్లీ రిపోర్ట్స్ గురించి, డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అండ్ పబ్లికేషన్స్ అని ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే ఓవరాల్గా 2023లో ఉన్నటువంటి అన్ని రిపోర్ట్స్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. దాని ద్వారా మెయిన్స్లో, నాట్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్లో ఇండియా యొక్క పొజిషన్ తెలుసుకోవాలని అనిపిస్తే మీకు ఆ యొక్క హైలైట్స్ని మీరు ఎగ్జామ్లో రాస్తే మాత్రం మీకు చాలా మంచి మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో మొట్టమొదటిగా చూసుకుంటే నీతి ఆయోగ్ 2023లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023. అంటే పేదరికం అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో ఈ పావర్టీ అనేది ఒక పారామీటర్ కాదు, దగ్గరగా ఎక్కువ పారామీటర్స్తో మెజర్ చేసి దాని ద్వారా పేదరికాన్ని అంచనా వేయడానికి చేసినటువంటి రిపోర్ట్నే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, గ్లోబల్ లెవెల్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని. ఓకే, సో ఇక్కడ ఈ రిపోర్ట్ని మనకి రిలీజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ నీతి ఆయోగ్. ఈ రిపోర్ట్ ద్వారా ఇండియా రిజిస్టర్డ్ డిక్లైన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్లీ పూర్ పీపుల్ ఎంతవరకు తగ్గారు అంటే దగ్గర 24.85% ఇన్ 2015-16 టు 14 దగ్గరగా ఒక 10 points తగ్గడం అంటే ఈ యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే పేదరికం ఇండియా పొజిషన్ ఎలా ఉంది అనేది, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అనేది ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ టాపిక్స్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా. సో అందుకని 24.85 ఇన్ 2015-16 టు నౌ ఇన్ 2019-21లో 14.96%కి పేదరికాన్ని, దట్టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని తగ్గించడం జరిగిందనేది మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు చూసుకుంటే స్టిల్ 1 in 7 ఇండియన్స్ మల్టీ డైమెన్షనల్లీ పూర్. అంటే ప్రతి 7 ఒక్కరు మన భారతదేశంలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీలోకి రావడం జరుగుతుంది. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్సల్యూట్ టర్మ్స్లో చూసుకుంటే 13.5 crore ఇండియన్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ పావర్టీ డ్యూరింగ్ ద 5 years. దగ్గరగా 13.5 కోట్ల మంది ఈ పేదరికం బారి నుండి ఎస్కేప్ అవ్వడం జరిగింది, బయటకు వచ్చారు
అనేది కూడా ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రిపోర్ట్ ద్వారా మనకు స్టేట్స్ యొక్క పొజిషన్ని వీటినన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ ఎడిషన్ అనేది మనకు 2021లో రిలీజ్ చేశారు. ఇప్పుడు థర్డ్ ఎడిషన్ 2023లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ద్వారా మేజర్గా మనం చూసుకుంటే ఈ రిపోర్ట్ ద్వారా ఇండికేటర్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో కూడా నేను ఆల్రెడీ పారామీటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలోకి చూసుకుంటే పారామీటర్స్ని మనం చూసుకుంటే ఇండికేటర్స్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 10 ఇండికేటర్స్ని మనం ద్వారా మెజర్ చేస్తాం పేదరికం ఎలా ఉంది అనేది. ఇండియాలో అయితే మాత్రం 12 పారామీటర్ని చూస్తాం. అంటే ఈ ఇండియాలో ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని 12 ఇండికేటర్స్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది. ఏంటి ఈ ఎక్స్ట్రా 2 అంటే బ్యాంక్ అకౌంట్ని కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ వన్ మెటర్నల్ హెల్త్ అనే కొత్త కాంపోనెంట్ని కూడా మన ఇండెక్స్లో యాడ్ చేయడం జరిగింది. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం చూసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మీరు చూసుకుంటే మేజర్గా ఏ డైమెన్షన్లో హెచ్డిఐని కొలవడం జరుగుతుంది ఒకసారి ఆన్సర్ చేయండి. సేమ్ అదే డైరెక్షన్లో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ 3 డైమెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఈ 3 డైమెన్షన్లో ఉన్నటువంటి 12 పారామీటర్ని 12 ఇండికేటర్ని కొలిసి ఫైనల్గా ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది పొజిషన్లో ఉన్నటువంటి మేజర్ హైలైట్స్ 13.5 crore ఆల్రెడీ మనం చెప్పాం. సో ఇలా హైలైట్స్ అన్నింటినీ కూడా మీరు మెయిన్స్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే బీమారు స్టేట్స్ అనేది రీసెంట్గా ఫాస్టెస్ట్ పెర్ఫార్మెన్స్లో బాగా పనిచేస్తున్నాయి. బీమారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అండర్ డెవలప్డ్ స్టేట్స్ లైక్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ మనకు ఇండికేషన్లో పావర్టీ నుండి బయటకు వస్తున్నాయి. అందుకనే ఈ ర్యాంకింగ్లో ఇండెక్స్లో మనం మెరుగుపడడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన పావర్టీ లెవెల్ అనేది 10% కంటే తక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ ఇంతకుముందు 7 రాష్ట్రాలు మాత్రమే 10% పావర్టీ కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు ఉండేవి. ఇప్పుడు 14 రాష్ట్రాలకు చేరుకున్నాయి. అందులో మన ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్లు కూడా 10% పావర్టీ కంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల కింద జాబితాలో ఉన్నాయి. సో ఇది ఒకసారి చూడండి. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఇంకొక రిపోర్ట్ ఏంటి అంటే 2023లో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2022 అంటే 2022లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతుల్ని పెంపొందించడంలో వాళ్ళ స్టేట్స్లో ఉన్నటువంటి పాలసీస్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉంది అనే పారామీటర్స్ని మెజర్ చేసి రిలీజ్ చేస్తున్నటువంటి రిపోర్టే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. మేజర్గా ఎకనామిక్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడంలో ఎక్స్పోర్ట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేది దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో ఉన్న హైలైట్స్ని చూసుకుంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో అంటే కోస్టల్ స్టేట్స్ అని, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని ఇలా డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్స్ చూసుకుంటే అందులో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు అనేది ఫస్ట్ స్టేట్ అంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో మంచి పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వన్ ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ప్రీవియస్లీ గుజరాత్ అనేది టాప్ పొజిషన్లో ఉండేది. ఈ యొక్క ఇండెక్స్లో ఈ సంవత్సరం మనకు గుజరాత్ కాకుండా తమిళనాడు, నెక్స్ట్ వన్ మహారాష్ట్ర, నెక్స్ట్ వన్ కర్ణాటక అనేవి నెక్స్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్స్. నెక్స్ట్ వన్ టువర్డ్స్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్ 2023. సో ఈ రిపోర్ట్ని కూడా నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసినటువంటి 3 to 4 రిపోర్ట్స్ అన్నీ కూడా నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేశారంటే మన భారతదేశం G20కి ఆతిథ్యం వహించారు రీసెంట్గా. అందులో భాగంగానే మనకు నీతి ఆయోగ్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్
అంటే కర్బన పదార్థాలు ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుండి వస్తున్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ని ఎప్పుడైతే మనం ఈ కన్వెన్షనల్ సోర్సెస్ నుండి బయటికి వస్తామో, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో ఆటోమేటిక్గా ఈ డీకార్బనైజేషన్ని పెంపొందించడానికి దోహదపడతాయి అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు వీటిపైన ఫోకస్ చేస్తున్నారు అంటే 14 to 15% ఆఫ్ ద CO2 ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేది మనకు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుండే వస్తున్నాయి. సో అందుకనే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో GHG ఎమిషన్స్ని తగ్గించాలి, దాని ద్వారా మనం ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి గ్రీన్ ఎకానమీ కింద, గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ కింద. సో ఈ చెయ్యాలి అంటే మనకి ఏంటి అంటే ఈ వెహికల్స్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని, గ్రీన్ హైడ్రోజన్ని ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎక్కువగా మనం ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోకి వెళ్ళాలి అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్లో రోడ్ సెక్టార్ ఉంటుంది, ఏవియేషన్ సెక్టార్ ఉంటుంది, రైల్వే సెక్టార్ ఉంటుంది. ఇందులో ఎమిషన్స్ అనేవి 90% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్కి మేజర్గా రోడ్ సెక్టార్ నుండే వస్తున్నాయి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుండి. అందుకనే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ఈజ్ హయ్యర్ దాన్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ అండ్ ఏవియేషన్ సెక్టార్. సో అందుకని ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఉంది అని ఈ రిపోర్ట్ ద్వారా G20లో రిలీజ్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. సో ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ కూడా మెయిన్స్కి అనేది మేజర్ బార్డర్ పాయింట్స్గా ఉపయోగపడతాయి. ఇంకా డెప్త్గా కావాలనుకుంటే ఆ రిపోర్ట్స్ని క్షుణ్ణంగా చదివితే మీకు మెయిన్స్ వాల్యుయేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.